నగర్ డంపింగ్ యార్డ్ దగ్గర బాగా స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చే ప్రాసెస్ నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తోటి నేను మాట్లాడినా వాళ్ళు 2-3 రోజులు వస్తుంది. అయితే ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే డిఆర్ఎఫ్ వాళ్ళతోటి ఫస్ట్ టెంపరీగా మోటార్ పెట్టేసేసి అన్ని క్లీన్ చేయాలి. అర్థమైందా? ఆ నీళ్ళన్నీ కూడా తీపిచ్చేసేస్తే ఆ స్మెల్ తక్కువ అవుతుంది ఫస్ట్. ఆ వాటర్ ఈడ మనకు ఫారెస్ట్ మొత్తం వాటర్ అంతా పోయే అవసరం ఉండదు. జస్ట్ ఆ బయటికి మన ఫుటింగ్లు బయటికి కనిపిస్తే వాళ్ళు అదంతా తీసుకొని డిసల్ట్ చేసుకొని ఆర్సీసీ వేసేసుకుంటారు. ఆ గోడ అదే ఆర్సీసీ వేసుకోవడానికి సరిపోయేంత తీస్తే సరిపోతాం. మీరు ఆడ నుంచి ట్రెంచ్ కొట్టిరు అనుకో ఆ వెనకకెళ్ళి ఇళ్ళకి వచ్చేస్తాయి. ఆడ మొత్తం అదంతా క్లియర్ చేయాలి. ఈ మట్టి అంతా ఇటు వేసుకోవాలి. ఇదంతా క్లియర్ చేసి ఆ గుంతంతా ఇళ్ళకి వచ్చేటట్టు చేయాలి. ఏముంది ఇదంతా మళ్ళీ వేస్టేజా మళ్ళీ తీపియాలి. ఇది ఇప్పుడు ఇది ఈడికెళ్ళి ఎన్ని మైనా ఉన్నాయి ఆడదాకా 16.